హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ మరియు నా వీడియోని చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో మొత్తం చూడండి. ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే చాలా మందికి షేర్ అవుతుంది. అలాగే జాయిన్ అనే బటన్ ఉంటుంది. దాని ద్వారా నా ఛానల్లో మీరు పర్మనెంట్గా మెంబర్గా జాయిన్ కావచ్చు. సో ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి మనకు ఈ నెల అంటే జూలై 2024 2వ తారీఖే ప్రారంభమైంది. సో కొన్ని అనివార్య కారణాల వల్ల నేను ఆ ఎన్ఎఫ్ఓను నేను మీ ముందుకు తీసుకురాలేకపోయాను. అయినా కూడా ఈరోజు ఇన్ఫామ్ చేద్దామనేసి నేను చెప్తున్నాను అనమాట. సో దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను స్క్రీన్ రికార్డర్ ద్వారా వివరిస్తాను. ఆ ఫండ్ ఏంటి, ఫండ్ పేరేంటి, సో దాని గురించినటువంటి వివరాలు నేను ఇస్తాను అనమాట. నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు మ్యూచువల్ ఫండ్కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చదవండి. ఇన్వెస్ట్ చేసే ముందు ఇవి చదివిన తర్వాత మీరు ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నా. అలాగే మీరు నేరుగా ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్లోకి వెళ్ళి ఇన్వెస్టర్ లాగిన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇన్వెస్టర్కి సంబంధించినటువంటి లాగిన్ ఉంటుంది. అక్కడ మీ పాన్ మీకు సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చినట్లయితే మీరు ఆటోమేటిక్గా మీరు ఎంటర్ అవుతారు ఇన్వెస్ట్మెంట్ దీనిలోకి. మరి ఎన్ఎఫ్ఓని మీరు సెలెక్ట్ చేసుకొని ఎన్ఎఫ్ఓ సెలెక్ట్ చేసి ఫండ్ సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఏఆర్ఎన్ కోడ్ అడుగుతుందన్నమాట. ఏఆర్ఎన్ కోడ్ అడిగినప్పుడు మీకు ఒకవేళ నా ఏఆర్ఎన్ ద్వారా మీరు ఈ యొక్క ఫండ్ను బుక్ చేసుకోవాలనుకుంటే 288722 అని మీరు అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసినట్లయితే సో ఈ ఇన్ఫర్మేషన్ కానీ లేదంటే మీకు విలువైన వీడియోలు నేను మీకు అందిస్తున్నందుకు కనీసము మన ఛానల్ కోసం మీరు చేసే ఒక చిన్న హెల్ప్ లాగా ఉంటుందన్నమాట. సో 288722 నా ఏఆర్ఎన్ కోడ్ అనమాట. నేను యాంఫీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇది. మరి ముందున్నటువంటి యొక్క పూర్తి డీటెయిల్స్ మీరు చూసి తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈ ఫండ్ పేరు వచ్చేసి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఎనర్జీ ఆపర్చునిటీస్ ఫండ్ అనమాట. సో ఈ ఫండ్ మనకి జూలై 2, 2024 నుంచి 16 జూలై 2024 వరకు మనము అప్లై చేసుకోవడానికి ఈ ఎన్ఎఫ్ఓకి మనకు అవకాశం ఉంది. సో ఫండ్ పోర్ట్ఫోలియో ఏ విధంగా ఉంటుందంటే ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి ఏ రంగాలు ఇన్వెస్ట్ చేస్తుందంటే విద్యుత్ రంగము, సోలార్ పవర్, తర్వాత విండ్ పవర్, ఇలాగా ఎనర్జీ ఉత్పత్తి చేసే రంగాల్లో ఈ యొక్క ఫండ్ ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హై రిస్క్ అనమాట. సో అదేవిధంగా ఇది మీ రిస్క్ మీటర్ చూశారు కదా, ఓపెన్ ఎండెడ్ కేటగిరీకి వస్తుంది అనమాట. ఓపెన్ ఎండెడ్ కేటగిరీ అనమాట. మీరు ఇన్వెస్ట్ చేసి మీరు ఎప్పుడైనా కానీ విత్డ్రాల్ చేసుకునే అవకాశం ఉంది. సో ఇదే అనమాట ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఎనర్జీ ఆపర్చునిటీస్ ఫండ్కి సంబంధించినటువంటి వివరాలు అనమాట. ఇంకా మీరు ఏదైనా కావాలంటే దీంట్లో నేను స్క్రీన్ రికార్డర్లు ఇచ్చాను, చూసుకోవచ్చు. ఇంకా మరిన్ని వివరాలు కావాలంటే మీరు ఫండ్ బుక్ చేసుకునేటప్పుడు దానికి సంబంధించిన వివరాలన్నీ ఉంటాయన్నమాట. సో ఖచ్చితంగా చదువుకోండి. ఈ ఫండ్కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్ సిప్ కానీ లంసమ్ కానీ ఏదైనా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మరి డౌట్స్ పడద్దండి, సిప్ ఉందా లంసమ్ ఉందా అని నాకు దయచేసి మీరు కామెంట్స్ పెట్టద్దు. ఆల్రెడీ ఈ కొత్త ఫండ్స్ ఏదైనా కానీ సిప్ లంసమ్ ఏదైనా కానీ మీరు చేసుకోవడానికి అవకాశం ఉంది. యూనిట్ వాల్యూ 10 రూపీసే, మీకు అందరికీ తెలుసు. కొత్త ఫండ్ ఏదైనా కానీ యూనిట్ వాల్యూ 10 రూపీసే ఉంటుంది. ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.